శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అనేది మనం నడిచే దారి లాంటిది. మనకి తోడుగా నడిచేవారు ఉంటారు కానీ మనకి బదులుగా నడిచేవారు ఉండరు. ఎంత కష్టమైనా మనమే నడవాలి. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం చిరంజీవి గారి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మరణమే. చిరంజీవి గారి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి ఆమెను 2007లో పెళ్లి చేసుకున్న శిరీష్ 2011లో వచ్చిన కొన్ని మనస్పర్ధాల కారణంగా వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. అలా ఆ తర్వాత శిరీష్ 2019లో విహానా అనే అమ్మాయిని రెండో పెళ్లి చేసుకొని చెన్నైలో స్థిరపడ్డాడు. ఇక ఇతనికి రాజకీయంగా కూడా మంచి పలుకుబడి ఉండడంతో బీజేపీలో చేరి ఎంపీగా కానీ ఎమ్మెల్యేగా కానీ జనాలకి సేవ చేయాలనుకున్నాడు. కానీ అప్పుడే ఇతనికి అనారోగ్య సమస్యలు మొదలవ్వడంతో చెన్నైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకి ఇతని ఆరోగ్యం క్షీణించి చెన్నైలో ఉండలేక ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి వచ్చి ల్యాంకోయిల్స్లో సెటిల్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటే మంగళవారం రాత్రి 11 గంటలకి శిరీష్ పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు ఇతన్ని అపోలో హాస్పిటల్లో చేర్పించగా ఇతని లంగ్స్కి పూర్తిగా ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఇమీడియట్గా ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అన్ని అరేంజ్ చేస్తున్నప్పుడే శిరీష్కి హార్ట్ అటాక్ రావడంతో పరిస్థితి విషమించి తన 39వ ఏటకి లోకాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అందరినీ ఎదురించి పెళ్లి చేసుకున్న శ్రీజ ఆ తర్వాత శిరీష్ని వదిలేయడానికి గల కారణాలేంటి, శ్రీరెడ్డికి శిరీష్కి ఉన్న సంబంధం ఏంటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. శిరీష్ భరద్వాజ్ ఇతను 1985 అక్టోబర్ 2న తెలంగాణలోని హైదరాబాద్లో ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి వెంకట రమణమూర్తి, తల్లి సుశీల. ఇతనికి ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక ఇతని తండ్రి లాయర్గా పనిచేస్తే తల్లి హౌస్ వైఫ్గా ఉండేది. అలా శిరీష్ తన స్కూలింగ్ని హైదరాబాద్లోని ప్రైవేట్ స్కూల్లో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న శిరీష్ 10వ తరగతి చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్తో ప్రేమలో పడ్డాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ఆ అమ్మాయి తండ్రి పోలీస్ స్టేషన్కి వెళ్ళి శిరీష్ తన కూతుర్ని ప్రేమించమని వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇవ్వడంతో వారు శిరీష్ మీద 2002 మార్చి 30న కంప్లైంట్ని ఫైల్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఇదే విషయం గురించి పోలీసులు ఆ అమ్మాయిని విచారించగా ఆమె ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వకపోవడంతో ఆ రోజు సాయంత్రమే శిరీష్ని విడుదల చేయడం జరిగింది. దీంతో అప్పటి నుండి శిరీష్ అమ్మాయిల జోలికి వెళ్లకుండా తన ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేశాడు. ఇదిలా ఉంటే శిరీష్ చెల్లెలు మరియు చిరంజీవి గారి రెండో కూతురు శ్రీజ ఒకే స్కూల్లో 10వ తరగతి చదువుతుండేవారు. అలా వీరిద్దరూ కలిసి ఒకసారి కాఫీ షాప్కి వెళ్ళడం, అక్కడికి బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న శిరీష్ కూడా రావడంతో శ్రీజని మొదటిసారి అక్కడే కలవడం జరిగింది. అలా అప్పటి నుండి శ్రీజ తరచూ శిరీష్ చెల్లెల్ని కలిసేందుకు శిరీష్ ఇంటికి వెళ్తుండేది. ఇక అలా శిరీష్కి శ్రీజకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి కలిసిన 2 నెలలకే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇదిలా ఉంటే శ్రీజకి చిన్నప్పటి నుండి బ్యాడ్మింటన్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అలా స్కూల్లో జరిగే టోర్నమెంట్స్తో పాటు స్టేట్ లెవెల్లోనూ పార్టిసిపేట్ చేసి ప్రైజెస్ని గెలిచేది. దీంతో చిరంజీవి గారు తన రెండో కూతుర్ని ఎలాగైనా నేషనల్ లెవెల్లో బ్యాడ్మింటన్ ప్లేయర్ని చేయాలనుకున్నాడు. ఇక అలా శ్రీజ రోజు సాయంత్రం బ్యాడ్మింటన్ ప్రాక్టీస్ చేసే సాకుతో శిరీష్ని కలవడానికి బయటికి వెళ్తుండేది. అలా తన ఇంట్లో ఈమె మీద ఎవరికీ అనుమానం వచ్చేది కాదు. ఇదిలా ఉంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్లే ముందే 2005లో తన 3 పిల్లల పేరు మీద బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేసి అందులో ఒక్కొక్కరి పేరు మీద 33 కోట్లని డిపాజిట్ చేయడం జరిగింది. ఇక అలా పిల్లలు మేజర్స్ అయ్యాకే ఆ డబ్బు మీద పూర్తి హక్కులని పొందుతారనే కండిషన్ కూడా పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే శిరీష్ శ్రీజ లవ్ స్టోరీ గురించి శిరీష్ ఇంట్లో వారికి తెలిసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన చిరంజీవి గారి ఇంట్లో మాత్రం వీరిద్దరూ 4 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారని ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ 2006లో చిరంజీవి గారి భార్య సురేఖ గారికి ఒకసారి శ్రీజ మీద అనుమానం వచ్చి ఆమె ఫోన్ని మెయిల్స్ని చెక్ చేయగా తన కూతురి ప్రేమ వ్యవహారం తెలిసి షాక్కి గురైంది. దీంతో డిగ్రీ 2nd ఇయర్ చదువుతున్న శ్రీజని కాలేజీకి వెళ్ళనివ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. కానీ అప్పటికే శిరీష్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న శ్రీజ తన ఇంట్లో పనిచేసే పనివారి ద్వారా తన ఫ్రెండ్స్ ద్వారా శిరీష్కి లెటర్స్ రాయడం, ఇంట్లో వారికి తెలియకుండా తనని కలవడానికి వచ్చిన ఫ్రెండ్స్ ఫోన్లో నుండి శిరీష్కి కాల్ చేసి రహస్యంగా మాట్లాడుతుండేది. ఇక 2007లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని పెట్టబోతున్నారనే ప్రచారం జోరుగా సాగింది. దీంతో చిరంజీవి గారిని ఎలాగైనా మానసికంగా కృంగదీయాలని అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు శిరీష్ బంధువు అయిన పి జనార్దన్ రెడ్డి గారు శిరీష్కి శ్రీజకి పెళ్లి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశారనే వార్తలు మీడియాలో హల్చలయ్యాయి. ఇక ఆ వ్యక్తుల సహాయంతోనే శ్రీజ ఇంట్లో నుండి పారిపోవాలని డిసైడ్ అయి తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానని సురేఖ గారికి చెప్పి బయటికి వెళ్లడం జరిగింది. అలా అక్టోబర్ 17, 2007న ఇంటి నుండి వెళ్లిపోయిన శ్రీజ శిరీష్తో కలిసి డైరెక్ట్ గా బోయిన్పల్లిలో ఉన్న ఆర్య సమాజ్కి వెళ్ళగా
అప్పటికే శిరీష్ తల్లిదండ్రులు మరియు కొంతమంది రాజకీయ నాయకులు అన్నీ అరేంజ్ చేసి ఉండడంతో 2007లో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక అలా కొంతమంది రాజకీయ నాయకులు వీరి పెళ్లి విషయం మీడియాలో హల్చలైతే శిరీష్ని తన నుండి ఎవరూ విడదీయలేరని శ్రీజకి చెప్పడంతో తన పెళ్లి తర్వాత అన్ని మీడియా ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తూ తన తండ్రి బాబాయిలకి చాలా పలుకుబడి ఉందని, తనని శిరీష్ నుండి బలవంతంగా విడదీస్తారని, తనకి తన భర్తకి అత్తామామలకి చిరంజీవి గారి నుండి ప్రాణహాని ఉందని శ్రీజ చెప్పడంతో అప్పట్లో ఈ న్యూస్ అన్ని మీడియా ఛానల్లో హల్చలైంది. అంతేకాకుండా శ్రీజ తన భర్తతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమకి భద్రత కావాలని ఫిర్యాదు కూడా చేసింది. ఇక అలా ఈ న్యూస్ వైరల్ అవ్వడంతో చిరంజీవి గారు మరియు తన ఫ్యామిలీ మానసికంగా కృంగిపోయారు. అలా తమకి తెలిసిన వారి ద్వారా తమ కూతుర్ని ఎలాగైనా తిరిగి ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించగా ఈ విషయం తెలిసిన శ్రీజ మరియు శిరీష్ ఢిల్లీకి పారిపోయి హైకోర్టులో పిటిషన్ వేస్తూ తన తండ్రి మరియు ఫ్యామిలీ నుండి తమకి ప్రాణహాని ఉందని, తమకి రక్షణ కావాలని కోరగా అందుకు హైకోర్టు ఈమెకు రక్షణ కల్పించడంతో వీరిద్దరూ మళ్ళీ హైదరాబాద్కి రావడం జరిగింది. అలా ఆ తర్వాత 7 రోజుల వరకు శ్రీజ పెళ్లి న్యూసే వైరల్ అవ్వడంతో చిరంజీవి గారు చేసేదేమీ లేక ఒక ప్రెస్ మీట్ని పెట్టి తన కూతురికి తన నుండి ఎటువంటి సమస్యలు రావని, తను ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలని చెప్పడంతో ఈ వార్తలు చల్లబడ్డాయి. ఇక శిరీష్ శ్రీజ అన్యోన్య సంసారానికి గుర్తుగా 2008లో నివృత్తి అనే కూతురు జన్మించింది. అలా కూతురు పుట్టాక నిదానంగా మెగా ఫ్యామిలీ కూడా వీరికి దగ్గరైంది. ఇదిలా ఉంటే శిరీష్ పెళ్ళైనప్పటి నుండి శ్రీజ అకౌంట్లో ఉన్న 33 కోట్లతో లగ్జరీ లైఫ్ని లీడ్ చేస్తూ ఓన్గా బిజినెస్ చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీని కూడా ఓపెన్ చేసిన కొద్ది రోజుల్లోనే నష్టాలు వచ్చి అది మూసేసే పరిస్థితికి వచ్చింది. ఇక అలా మరికొన్ని బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా శ్రీజ డబ్బుతోనే ఇల్లు, ల్యాండ్స్ని కొనడం, వాటిని శిరీష్ తన పేరు మీదే రిజిస్టర్ చేపించుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ శ్రీజకి మళ్ళీ దగ్గరైందో అప్పటి నుండి తన వాటాకి రావాల్సిన ఆస్తిని తీసుకురమ్మని శిరీష్ శ్రీజని టార్చర్ చేయడం మొదలెట్టాడు. అలా అప్పటి నుండి వీరిద్దరికి మనస్పర్ధాలు వచ్చి గొడవలు జరగడంతో అవి తారాస్థాయికి వెళ్లి కొట్టుకునేంత వరకు వెళ్ళాయి. దీంతో 2011లో శ్రీజ తన కూతుర్ని వెంటబెట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి కట్నం కోసం తనని వేధిస్తున్నాడని భర్త మీద కేసు పెట్టింది. అలా ఈ విషయం కొద్దిసేపటికే మీడియాలో హల్చల్ అవ్వడంతో చిరంజీవి గారు తన కూతుర్ని ఇంటికి తీసుకురావడం జరిగింది. ఇక మరోవైపు పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న శిరీష్ హైదరాబాద్ నుండి పారిపోయి ఒక వారం వరకు అజ్ఞాతంలోనే ఉండి ముందస్తు బెయిల్ కోసం ట్రై చేయగా ఇతని పిటిషన్ని కోర్టు రిజెక్ట్ చేయడం జరిగింది. దీంతో వేరే దారి లేక శిరీష్ పోలీసులకి లొంగిపోయాడు. అలా 14 రోజులు రిమాండ్లోనే ఉన్న శిరీష్ బెయిల్ మీద రిలీజ్ అయ్యాక శ్రీజతో కాంప్రమైజ్ అవ్వాలనుకున్నాడు. కానీ శ్రీజ మాత్రం తన భర్తతో ఉండడానికి సిద్ధంగా లేకపోవడంతో విడాకులు ఇవ్వాలనుకుంది. ఇక అలా శిరీష్ ముందుగా విడాకులు ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా మెగా ఫ్యామిలీ అతను అడిగినంత డబ్బునివ్వడానికి సిద్ధపడడంతో శిరీష్ ఒప్పుకోవడం జరిగింది. అలా శిరీష్ శ్రీజ 2011 నుండి వేరువేరుగా ఉన్న 2014లో వీరిద్దరూ అఫీషియల్గా విడాకులు తీసుకొని విడిపోవడం జరిగింది. ఇక అలా ఫ్యామిలీ కోర్టు కూతురు బాధ్యతల్ని శ్రీజకి అప్పగించింది. ఇదిలా ఉంటే శ్రీజ ఈ విడాకుల తర్వాత తన క్లాస్మేట్ ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన కళ్యాణ్ దేవుని ప్రేమించి కుటుంబ సభ్యుల సమక్షంలో 2017లో పెళ్లి చేసుకొని ఒక అమ్మాయికి కూడా జన్మనిచ్చింది. ఇక కళ్యాణ్ దేవ్ తన సినిమా కెరియర్ కోసమే శ్రీజని పెళ్లి చేసుకున్నాడని, తనకి పెద్ద బ్యానర్స్ నుండి సినిమా ఛాన్సులు ఇప్పించాలని తరచూ శ్రీజతో గొడవ పెట్టుకోవడంతో ఈ గొడవలతో విసుగు చెందిన శ్రీజ 2021 నుండి కళ్యాణ్ దేవుకి దూరంగా ఉన్నప్పటికీ 2022లో అఫీషియల్గా విడాకులు తీసుకొని విడిపోయింది. ఇక శిరీష్ కూడా 2019లో విహానా అనే డాక్టర్ని పెళ్లి చేసుకోగా ఆ తర్వాత పని నిమిత్తం వీరిద్దరూ చెన్నైకి వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక అలా శిరీష్కి పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో రాజకీయాల్లోకి వెళ్లి జనాలకి సేవ చేయాలని 2019లో బీజేపీలో చేరి అప్పటి నుండి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా పనిచేస్తుండేవాడు. కానీ పెళ్ళైన 1 ఇయర్ నుండే శిరీష్కి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా శ్రీజతో విడాకులయ్యాక ఎక్కువగా బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడడంతో ఇతని ఆరోగ్యం క్షీణించి లీన్గా ఉన్న ఇతను ఉన్నట్టుండి లావుగా మారడం, ఒబేసిటీ, బీపీ లాంటి సమస్యలు రావడం మొదలయ్యాయి. ఇక అలా శిరీష్ భార్య డాక్టర్ అవ్వడంతో చెన్నైలో ఇతనికి ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా రాజకీయాల్లో అప్పటి నుండి యాక్టివ్గా పాల్గొనలేక బెడ్కే పరిమితమయ్యే పరిస్థితికి వచ్చాడు. ఇక అలా చెన్నై నుండి హైదరాబాద్కి షిఫ్ట్ అయి అపోలో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న శిరీష్ లంగ్స్కి సివియర్గా ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా మారింది. దీంతో వెంటనే ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నప్పుడే శిరీష్కి హార్ట్ అటాక్ వచ్చి తన 39వ ఏటకి తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు. ఇక శిరీష్ మరణ వార్తని మొదటిగా శిరీష్ క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. అలా శిరీష్ భరద్వాజ్ ఇక లేడు, ఇప్పటికైనా నీకు శాంతి దొరికిందిరా శిరీష్, అందరూ నిన్ను మోసం చేశారంటూ శ్రీరెడ్డి పోస్ట్ చేయడంతో అందరికీ శిరీష్ మరణ విషయం తెలిసిందనే చెప్పొచ్చు. ఏదేమైనా శిరీష్ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుందాం. ఫోక్స్, మన శరీరంలో ఎక్కువ భాగం నీరే ఉంటుంది,
కానీ ఏదైనా గాయమైతే మాత్రం రక్తమే బయటకు వస్తుంది. గుండె నిండా రక్తమే ఉంటుంది, కానీ మనసు గాయపడితే మాత్రం కన్నీళ్లే బయటకు వస్తాయి. ఇది ఫోక్స్ శిరీష్ భరద్వాజ్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.